ఇండస్ట్రీలో మరో క్రేజీ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్ళబోతోంది. సల్మాన్ ఖాన్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కబోతుంది. ఈ సినిమా ఏప్రిల్ 2026 నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతోంది. ఇది ఒక పాన్ ఇండియా మూవీగా అన్ని ప్రధాన భాషల్లో రిలీజ్ కానుంది. అందువల్ల దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ కాంబినేషన్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతోంది. ఎందుకంటే వీరిలో ప్రతి ఒక్కరూ తమ తమ రంగాల్లో సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డ్ కలిగి ఉన్నారు. అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో తొలిసారిగా ప్రాఫిట్ షేరింగ్ మోడల్లో పనిచేస్తున్నారు. అంటే ఫిక్స్ రెమ్యునరేషన్ కాకుండా సినిమా లాభాల్లో వాటా తీసుకోబోతున్నారు. ఇది చాలా పెద్ద నిర్ణయం. ఎందుకంటే ఇది ఆయన కెరియర్లో ఒక కొత్త టర్నింగ్ పాయింట్గా మార్చవచ్చు. ఈ మోడల్ ద్వారా సినిమా విజయం సాధిస్తే ఆయనకు భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే నిర్మాతకు కూడా ప్రారంభం పెట్టుబడిపై కొంత రిస్క్ తగ్గుతోంది. ఇండస్ట్రీలో ఈ విధానం మరిన్ని పెద్ద ప్రాజెక్టులకు మార్గదర్శకంగా మారే అవకాశం కూడా ఉంది. గత కొంతకాలంగా సల్మాన్ ఖాన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వకపోవడం ఆయన కెరియర్పై ఒక కొత్త ఆలోచనకు దారితీసింది. ఇదే సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రం పాన్ ఇండియా స్థాయిలో వరుస విజయాల్ని అందుకుంటూ దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందుతోంది. ఈ ట్రెండ్ గమనించిన సల్మాన్ ఖాన్ తన మార్కెట్ను విస్తరించేందుకు దక్షిణ భారత సినిమా రంగంతో కలవాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో చేతులు కలపడం ఒక కీలక అడుగు. ఇది కేవలం ఒక సినిమా ప్రాజెక్ట్ మాత్రమే కాదు, సల్మాన్ ఖాన్ తన కెరియర్ను కొత్త దిశలోకి తీసుకువెళ్లే వ్యూహాత్మక ప్రయత్నం. టాలీవుడ్ స్టైల్ కథనాలు, భారీ ప్రొడక్షన్ విలువలు మరియు పాన్ ఇండియా మార్కెట్ను దృష్టిలో ఉంచుకొని రూపొందించే కంటెంట్ అన్నీ కలిసి ఆయనకు కొత్త ఆడియన్స్ను అందించవచ్చు. అలాగే దిల్ రాజు వంటి విజయవంతమైన నిర్మాతతో కలిసి పనిచేయడం ద్వారా ప్రాజెక్ట్కు బలమైన బ్యాకప్ లభిస్తోంది. ఈ కాంబినేషన్ సరైన కథ, సరైన డైరెక్షన్తో వస్తే ఇది కేవలం ఒక హిట్ కాకుండా సల్మాన్ ఖాన్కు మరో పెద్ద రీ ఎంట్రీగా మారే అవకాశం ఉంది. దిల్ రాజు ఈసారి చేస్తున్న ప్లాన్ ని గమనిస్తే ఇది సాధారణ కమర్షియల్ సినిమా కాదని స్పష్టంగా తెలుస్తోంది. ఆయన దృష్టి పూర్తిగా పాన్ ఇండియా స్థాయిని దాటి గ్లోబల్ మార్కెట్ మీద ఉంది. అందుకే బాలీవుడ్ స్టార్ పవర్ ను ఉపయోగించుకుంటూ టాలీవుడ్ లో ఉన్న టాప్ టెక్నికల్ టీంతో సినిమాను తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, యాక్షన్ సీక్వెన్సెస్, ముఖ్యంగా ఎమోషనల్ కనెక్ట్ను కోల్పోకుండా యూనివర్సల్ స్టోరీతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఆయన ప్రధాన లక్ష్యం. ఇంకా ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని ప్లానింగ్ జరుగుతోంది. యుఎస్ఏ, యుఏఈ, ఆస్ట్రేలియా వంటి కీలక మార్కెట్లలో భారీ రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా అదే రేంజ్లో ఉండబోతోంది. మల్టీ లాంగ్వేజ్ రిలీజ్, గ్లోబల్ ప్రమోషన్స్, డిజిటల్ క్యాంపెయిన్స్ అన్నీ కలిసి సినిమాను ఒక ఈవెంట్గా మార్చే ప్రయత్నం. మొత్తం మీద చూస్తే ఇది కేవలం సినిమా రిలీజ్ కాదు, ఒక బ్రాండ్ బిల్డింగ్ ఎక్సర్సైజ్, అలాగే బాక్స్ ఆఫీస్ను షేక్ చేసే మాస్టర్ ప్లాన్ అని చెప్పవచ్చు. ఇంకా ఒక ముఖ్యమైన కారణం ఏమిటంటే నయనతార తన పాత్రలను చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటారు. ఆమె ఎలాంటి సినిమాలోనైనా కేవలం గ్లామరస్ కోసమే కాకుండా కథలో ప్రాముఖ్యత ఉన్న పాత్రలను మాత్రమే అంగీకరిస్తారు. దీంతో ఆమె నటించే ప్రతి సినిమా మీద ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన నమ్మకం ఏర్పడింది. ఈ సినిమా టీం కూడా అదే విశ్వాసంతో ఆమెను ఎంపిక చేసి ఉండవచ్చు. కథలో హీరోయిన్ పాత్రకు కూడా బలమైన భావోద్వేగం, యాక్షన్ ఎలిమెంట్స్ ఉంటాయని ఇది సూచిస్తోంది. అదే సమయంలో నయనతారకు ఉన్న మార్కెట్ విలువ కూడా ఈ సినిమాకు అదనపు ప్లస్ అవుతోంది. ఆమె పేరు మాత్రమే సినిమాకు ఓపెనింగ్స్ తీసుకురాగలదు, ముఖ్యంగా తమిళం, తెలుగు, మలయాళం మార్కెట్లలో. దర్శకుడు కూడా సినిమా రేంజ్ను పెంచాలనే ఉద్దేశంతో ఒక స్ట్రాంగ్ ఫీమేల్ లీడ్ను కోరుకున్నట్లు కనిపిస్తోంది. మొత్తం మీద ఈ యాక్షన్ థ్రిల్లర్లో ఆమె పాత్ర కథను ముందుకు నడిపే కీలక శక్తిగా ఉండబోతుందనే అంచనా వేయవచ్చు. నయనతార తన పాత్రల్లో చూపించే డెడికేషన్ నిజంగా ప్రత్యేకం. చిన్న సీన్ అయినా, భారీ ఎమోషనల్ సీక్వెన్స్ అయినా ఆమె నటనలో ఎక్కడా అసలు ఫేక్ అనిపించదు. డైలాగ్ డెలివరీలోనూ, బాడీ లాంగ్వేజ్లోనూ చాలా కంట్రోల్ ఉంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లేదా ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె కళ్ళతోనే కథ చెబుతుంది అనిపిస్తోంది. అందుకే ప్రేక్షకులు ఆమె పాత్రతో త్వరగా కనెక్ట్ అవుతారు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆమె స్క్రీన్ మీద కనిపించినప్పుడల్లా ఒక ప్రత్యేకమైన ప్రెజెన్స్ ఫీల్ అవుతోంది.
పెద్ద హీరోలు ఉన్న సినిమాల్లో కూడా తనకంటూ ఒక స్పేస్ క్రియేట్ చేసుకుంటుంది. కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు చేయడంలో ఆమెకి ఉన్న ధైర్యం, పాత్రలకు ఇచ్చే ప్రాధాన్యత ఆమె కెరియర్ను మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఈ సినిమాలో కూడా ఆమె పాత్ర కథను ముందుకు నడిపించే ప్రధాన శక్తిగా ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పుడు డైరెక్టర్ గురించి మాట్లాడుకున్నట్టయితే వంశీ పైడిపల్లి స్టైలిష్ టేకింగ్ కు పేరుగాంచిన దర్శకుడు. ఆయన సినిమాల్లో భావోద్వేగాలు ఎంత బలంగా ఉంటాయో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా అంతే సమతుల్యంగా కనిపిస్తాయి. కుటుంబ విలువలు, ఫ్రెండ్షిప్, సక్సెస్ వంటి అంశాలను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా చూపించడంలో ఆయనకు ప్రత్యేకమైన శైలి ఉంది. పెద్ద స్టార్స్ తో పనిచేసిన అనుభవం ఉండటం వల్ల వారి ఇమేజ్ కు తగ్గట్టుగా కథను మలచడంలో కూడా ఆయన నైపుణ్యం స్పష్టంగా కనిపిస్తోంది. అదే సమయంలో విజువల్ గ్రాండియర్ విషయంలో కూడా వంశీ పైడిపల్లి ఎప్పుడూ రాజీ పడడు. ప్రతి ఫ్రేమ్ ను రిచ్ గా, స్టైలిష్ గా ప్రెజెంట్ చేయడం ఆయన ప్రత్యేకత. అందుకే ఈ సినిమా కూడా స్టైలిష్ యాక్షన్ తో పాటు గుండెను తాకే ఎమోషనల్ డ్రామా కలయికగా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. యాక్షన్ సీక్వెన్స్లతో పాటు భావోద్వేగ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా ఉంటాయని అంచనా వేస్తున్నారు. మొత్తానికి సల్మాన్ ఖాన్, నయనతార, దిల్ రాజు, వంశీ పైడిపల్లి కాంబినేషన్ అంటే ఇది ఒక సాధారణ సినిమా కాదు, ఇది ఒక పాన్ ఇండియా ఈవెంట్ మూవీ. ఇంతటి భారీ కాంబినేషన్ అంటే కేవలం స్టార్ పవర్ మాత్రమే కాదు, ఇది ఒక సాధారణ సినిమా కాదు, ఇది ఒక పాన్ ఇండియా ఈవెంట్ మూవీ. ఇంతటి భారీ కాంబినేషన్ అంటే కేవలం స్టార్ పవర్ మాత్రమే కాదు, మార్కెట్ రీచ్, స్టోరీ స్కేల్, ప్రొడక్షన్ వాల్యూ అన్నీ ఒకే స్థాయిలో నిలబడేలా ప్లాన్ చేస్తారు. సల్మాన్ ఖాన్ యొక్క మాస్ అట్రాక్షన్, నయనతార యొక్క స్క్రీన్ ప్రెజెన్స్, దిల్ రాజు యొక్క ప్రొడక్షన్ విజన్, వంశీ పైడిపల్లి యొక్క స్టైలిష్ టేకింగ్ అన్నీ కలిస్తే ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక పెద్ద సంచలనం సృష్టించే అవకాశం ఉంది. ఇది భాషల పరిమితులను దాటుకొని దేశవ్యాప్తంగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా డిజైన్ చేసిన ప్రాజెక్ట్ గా కనిపిస్తోంది. ఇలాంటి ప్రాజెక్ట్ లో కథ మాత్రమే కాదు, ప్రతి ఫ్రేమ్ ఒక ఎక్స్పీరియన్స్ లా ఉండాలి. గ్రాండ్ విజువల్స్, హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషనల్ కనెక్ట్ అన్నీ కలిసి ప్రేక్షకులకు ఒక పండగలా అనిపించే సినిమా అవుతోంది. అందుకే ఈ కాంబినేషన్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. సరైన కథ, మ్యూజిక్, మార్కెటింగ్ కలిస్తే ఇది కేవలం సినిమా కాదు, ఒక ట్రెండ్ సెట్ చేసే ఈవెంట్ గా మారే ఛాన్స్ ఉంది. ఈ ప్రాజెక్ట్ పై మీ అభిప్రాయం ఏంటి? ఈ కాంబినేషన్ హిట్ అవుతుందా? కింద కామెంట్స్ లో చెప్పండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.